చెప్పాలనుకుంటున్నా. డ్రెస్సింగ్ అంటే డ్రెస్సింగ్ అంటే మామూలుగా బాగుండాలని అనుకుంటాం ఎవరమైనా. మనం డ్రెస్సింగ్లో ఉంటేనే మనకి అందం వచ్చుద్దని చూసేవాళ్ళు చూస్తారు, బాగుంటుంది, పలకరిస్తారు అనే ఆలోచన మనకు ఉంటుంది. కానీ ఇవాళ రోజున వచ్చి డ్రెస్సింగ్ అంటే కల్చర్ అయిపోయింది. ఇవాళ మంచిగా డ్రెస్ చేసుకెళ్ళిన వాళ్ళకి మామూలుగా నార్మల్గా వెళ్ళిన వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. వాళ్ళని మేడం అని పిలుస్తారు, మామూలుగా వెళ్ళిన వాళ్ళని ఏమండి అని పిలుస్తారు. అదే విషయానికి వచ్చి నేను చెప్తున్నాను మీకు. మనం బయటికి వెళ్ళినా కూడా మనం సింపుల్గా ఉండాలి అని అనుకోవటం కరెక్ట్ కాదు. ఇవాళ డ్రెస్సింగ్ని బట్టి విలువ ఉంది. ఆ డ్రెస్సింగ్ కూడా చాలా చూసేవాళ్ళకి ఎట్టుండాలంటే ఇది ఎరువు పెట్టుకున్నట్టుగా కాకుండా మన బాడీకి తగ్గట్టుగా మనం డ్రెస్ చేసుకోవాలి. నా స్వానుభవంలో కూడా నేను షాపింగ్కి వెళ్ళాను. మామూలుగా మనం హైదరాబాద్ వచ్చిన కొత్త మామూలు జరీ చీరలే కట్టుకుంటాము. కానీ ఈ సిటీలో ఉన్న ట్రెండ్ మనకి తెలవక మామూలుగా వెళ్ళాము. మామూలుగా నేను షాపింగ్ చేస్తే వేల మీదే చేస్తా. అలాంటిది నా చీర నన్ను చూసి మరి నార్మల్ శారీస్ చూపిస్తున్నాడు. అప్పుడు అర్థమైంది నాకు మన విలువ ఏంటో మన తెలుసుకోవటం ఈ రోజుల్లో డ్రెస్సింగ్ని బట్టే తెలుసుకుంటున్నారు అని. అప్పటి నుంచి నేను కూడా మంచిగా డ్రెస్ చేసుకోవటం నేర్చుకున్నాను. కానీ దాంట్లో విలువ రాదండి. మనం కూడా కొంచెం పద్ధతిని బట్టి మన బిహేవియర్ని బట్టి కూడా ఉంటుంది. అదే షాపులో కొంతమంది మనిషిని చూసి విలువిస్తారు. ఆ విధంగా వచ్చి కూడా మనం ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ పట్టుచీర గట్టిగా నేను ఒకప్పుడు డైలీ యూజ్గా పట్టుచీరలు కట్టాను. కానీ ఇవాళ మనకి అది ఇప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు పట్టుచీర కట్టుకోవాలన్నా కూడా నా వల్ల అవటల్లా. ఎందుకంటే వయసు అయిపోయింది. ఆ వయసు అయిపోయిందని మనం అనుకుంటున్నాం కానీ చూసేవాళ్ళు అనుకోవటంలా. దానికి తగ్గట్టుగానే ఉండాలి అని అనుకుంటున్నారు. అక్కడ దాకా ఎందుకు, మా పిల్లలే అంటారు, అన్ని చీరలు ఉంటాయి, నువ్వు ఈ చీరలు కట్టుకుంటావు, నీకు ఏమన్నా లేకపోతే కదా కట్టుకోమని. ఓర్పు ఓపిక అన్నీ తగ్గిపోయినాయండి. కానీ ఎంత తగ్గినా ఏం చేసినా మనం డ్రెస్సింగ్లోనే ఉండాలి. వాళ్ళ ఇచ్చే విలువంతా మన డ్రెస్సింగ్లోనే ఉంది. పిల్లలన్నా కూడా మనం చున్నీలు వేసుకోండి, డ్రెస్సులు వేసుకోండి అని అనటం కరెక్ట్ కాదు. ఎందుకంటారేమో పిల్లలకు కూడా ట్రెండ్ మారింది. మనం వెనకటి పద్ధతుల్లో మనం చెప్పినట్టు వాళ్ళని ఉండమంటే వాళ్ళని చాలా తక్కువగా అంటే తక్కువగాని కాదు అన్నట్టుగా ఉంటుంది. అదే మంచి డ్రెస్ వేసుకొని వెళ్ళండి పిల్లల్ని, వాళ్ళకు ఉండే విలువ వేరే ఉంటుంది. అదేవిధంగా నేను పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ చెబుతున్నా. మగపిల్లలు వచ్చే విషయంలో కూడా వెనకట్లో ప్యాంటు షర్ట్ వేసుకుంటే సరిపోయేది అన్నట్టుండేది. కానీ ఇవాళ వాళ్ళు కూడా డిజైన్సు, ట్రెండు, క్లాతులు, వెరైటీలు, దుబ్బాలు ఇవన్నీ ఇప్పుడు ఆడపిల్ల మగపిల్ల తెలవనంత అటువంటి డ్రెస్సింగ్ కూడా వచ్చింది వాళ్ళకి. అట్లాంటివి నగల విషయం వచ్చినా అలానే ఉంది. వాళ్ళు చెవులకు పెట్టుకుంటున్నారు, చేతులకు వేసుకుంటున్నారు, మెళ్ళో వేసుకుంటున్నారు, ఏది తక్కువ కాటల్లా. అందుకని ఆ డ్రెస్సింగు, ఆ మేకప్ను బట్టే ఇవాళ మనకు విలువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. చాలా వరకు అలానే ఉంటుంది. మనం చూసే అక్కడ దాకా ఎందుకు, మనమైనా సరే అవతల చూసే వాళ్ళని విలువ తక్కువగా కాకపోయినా కొంచెం అన్నట్టుగా అనిపిస్తుంది. అలా ఉంది ఈ రోజుల పద్ధతి. కాబట్టి మనం చాలా నీట్గా డ్రెస్ చేసుకోవాలి. మా అమ్మగారు ఉంటారు, అంటే మా అమ్మ వాళ్ళ అక్కయ్య అన్నమాట, నా దగ్గరే ఉంటుంది, 90 దాటిని.
కానీ ఆమె ఈనాటికి గంజి చీర కట్టుద్ది డైలీ. బయటికి వెళ్ళాలంటే ఇస్త్రీ చీర, ఆ మేకప్ అన్నీ. మామూలుగా క్రీమ్ రాసుద్ది, పౌడర్ వేసుద్ది. పౌడర్ కూడా మీరు ఏంది అనుకుంటున్నారా? పాండ్స్ క్రీమ్ రాసుద్ది. ఇది మన యార్లీ పౌడర్ వేసుద్ది. మరి ఆమె వయసు 90 అయినా ఆమె అలా డైలీ మెయింటైన్ చేస్తుంది. అదే మెయింటెనెన్స్ నన్ను చేయమంటారు, నేను చేయలేను. అలవాటుని బట్టి వచ్చింది కొంత. అదేవిధంగా మనం కూడా కొంత మారుదాము అనే ఆలోచనలో మనం ఉండి, మనం కూడా నీట్గా తయారై మన విలువని, మన పిల్లల విలువని కాపాడాలి అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అదేవిధంగా నీట్గా ఉండండి. ఉన్న వాటిల్లోనే మంచి డ్రెస్ చేసుకోండి. కామెంట్